హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. దీనికి పార్ట్ 1 పార్ట్ 2 వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలానే ఇక్కడ మెన్షన్ చేస్తాను పైన. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఆ రోజు అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇదైతే ఈవినింగ్ ఆల్రెడీ 2 ప్లేసెస్ కి వెళ్ళేసి ఇక్కడికి వస్తున్నాము. సెడోనాకి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది అక్కడ దాని లింక్ కూడా ఇక్కడ ఇస్తాను, అది చూడండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఎవరన్నా సెడోనాకి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలానే సెడోనా అసలు చూడని వాళ్ళకి ఈ వీడియో బాగా తెలుస్తుంది. అసలు సెడోనా అంటే ఏంటి, ఎలా ఉంటుంది చూడడానికి. నేను ఇక్కడికి రాకముందు నేనేమనుకున్నానంటే అరిజోనా అంటే మొత్తము డ్రై వెదరే ఉంటుంది, మొత్తం ఎడారి లాగే ఉంటుంది, అసలు చూడడానికి ఏం ప్లేసెస్ ఉండవు, అసలు వింటర్ అనేది ఇక్కడ ఉండదు ఏమో అనుకున్నాము. కొన్ని ప్లేసెస్ లో ఇక్కడ ఏంటంటే అన్ని క్లైమేట్ కి తగ్గట్టు ప్లేసెస్ ఉంటాయి. కొన్ని ప్లేస్ లో స్నో పడిద్ది, కొన్ని ప్లేస్ లో డ్రైగా ఉండిద్ది. మేము ఉండే ప్లేస్ లో అయితే ఓన్లీ డ్రై వెదర్ ఎడారి లాగా ఉండిద్ది. కొన్ని ప్లేస్ లో పైకి వెళ్తే ఫ్లాగ్ స్టాప్ వాటికి వెళ్తే అక్కడ స్నో పడిద్ది, సెడోనాలో స్నో పడిద్ది, అలా ఉండిద్ది. ఓన్లీ అరిజోనాలోనే అనుకుంటాను నేను, అంటే అన్ని క్లైమేట్ కి తగ్గట్లు ఉండిద్ది. ఈ స్టేట్ లోనే అన్ని క్లైమేట్స్ కలిసి ఉంటాయి, అది అనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. వీడియోస్ లో చెప్పాను కదా, గ్రాండ్ కెనియన్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చే టైంలో అక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయో అవి చూద్దాం అనేది మా ప్లాన్ అని ముందే చెప్పా కదా. అక్కడ 2 ప్లేసెస్ కి వెళ్ళాము, తర్వాత ఇక్కడ సెడోనాకి వచ్చాము. సెడోనాలో ఏంటి మధ్యలో ఉండి ఓకే పైకి వెళ్ళి చూసేసి వద్దాము. అప్ టౌన్ చూడడానికి బాగుండిద్ది, వాకింగ్ కి సైక్లింగ్ కి బాగుండిద్ది అని చెప్పారు. ఓకే అని చెప్పి మేము వెళ్తున్నాము. ఆ పైకి వెళ్దాము, ఈవినింగ్ అయ్యే లోపల వెళ్ళాము అంటే కొంచెంసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అక్కడ చూడొచ్చు ప్లేసెస్, ఏమన్నా ఫుడ్ తినేసి ఇంకా రిటర్న్ అయిపోదాము అనుకొని స్టార్ట్ అయ్యాము. అసలు లాస్ట్ వరకు చూడండి మా ట్రిప్ ఏమైంది అనేది మీకే తెలుస్తుంది. అప్ టౌన్ కి వెళ్తుంటే తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఒక సైడ్ ఏమో సిటీ కనిపిస్తూ ఉంటే ఒక సైడ్ కొండలు అలా ఉంది. మొత్తం చూడడానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా. సెడోనాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల వన్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇంకో సైడ్ అలా పంపించడం వల్ల అక్కడ కార్స్ అన్ని జామ్ అయిపోయాయి. అలానే 1-2 అవర్స్ పడుతుంది పైకి రావడానికి. ఇక్కడ పైకి వచ్చే ప్లేసెస్ లో ఇక్కడ అందరు చూడండి టెంట్లు వేసుకొని నైట్ స్టే కి అలాగా మొత్తం చాలా బాగుండిద్ది. ఇక్కడ మీరు ఎవరన్నా సెడోనా రాకుండా ఉంటే ఇక్కడ ఒకసారి నైట్ స్టే కోసం ఇక్కడ టికెట్ బుక్ చేసుకొని రండి. నాకు ఐడియా లేదు ఏంటి అనేది, బుక్ చేసుకోవాలి అనేది మాత్రం తెలుసు కానీ అది ఎలా ఏంటి అనేది నాకు ఐడియా లేదు. మీరు ఎవరన్నా ప్లాన్ చేస్తున్నారు అంటే యూట్యూబ్ లో అలా వీడియోస్ అవి ఉంటాయి కదా, అవి చూసి ఓకే ట్రిప్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది గూగుల్లో ఉంటుంది కదా, దాన్ని బట్టి బుక్ చేసుకొని రండి. ఇక్కడైతే నైట్ స్టే కి చాలా బాగుండిద్ది, బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. మేము ఒకసారి ప్లాన్ చేద్దాము అలా అనుకుంటున్నాము సమ్మర్ ఆ టైంలో. అలాగా ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది మనము అప్పటికప్పుడు బుక్ చేసుకొని వెళ్ళడానికి అలాగా ఏమీ ఉండదు. ముందే చాలా మంత్స్ ముందే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. అప్పుడు మేము ప్లాన్ చేద్దాము అనుకుంటే, అందుకని మేము ఈ ఇయర్ కాదులే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. అప్పుడు ఈ ఇయర్ ప్లాన్ చేద్దామా అని అనుకుంటున్నాము. చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది తెలీదు. ఒకవేళ ప్లాన్ చేస్తే మేము ప్లాన్ చేసి బుక్ చేసుకుంటే మేము ఎలా బుక్ చేసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ ట్రిప్ ని మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీతో ఎలానో వీడియో షేర్ చేస్తాను కాబట్టి దాంతో పాటే అలా ఎలా బుక్ చేసుకున్నాము ఏంటి అనేది మీతో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఎన్ని మంత్స్ ముందు బుక్ చేసుకున్నాము ఏంటి అనేది
చెప్తాము. 3 కార్స్ వెళ్ళాయి అని చెప్పాను కదా ముందు వీడియోస్ లో. ఆ 3 కార్స్ అందరూ ఫోన్ లో కనెక్ట్ అయ్యి ఉన్నాము. అందరం ఎక్కడెక్కడ ఉన్నాము, మళ్ళీ వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోకుండా డైరెక్ట్ గా అందరం ఒకటే చోట ఆగాలి అని చెప్పి కింద స్టార్ట్ అవ్వగానే ఇంకా అందరం ఫోన్ లో కనెక్ట్ అయ్యే ఉన్నాము. అందరం అనుకుంటున్నాము ఇలా విజిటర్ సెంటర్ కి వెళ్ళి అక్కడ ట్రిప్ కి వెళ్ళినట్టు గుర్తుగా తీసుకుందాము. ఈ ఐస్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్ కి అటాచ్ చేసుకునేవి, గుర్తుగా ఉండిద్ది మనం ఈ ప్లేస్ కి వచ్చాము అన్నట్లు తీసుకుందాము అనుకున్నాము. సరే ఎంతవరకు ఉండిద్ది, మన ఈవినింగ్ 3 అలా అయింది. మనము వచ్చేసరికి అది ఓపెన్ ఉండిద్దో లేదో, నైట్ వరకు ఏం ఓపెన్ ఉండదు కదా, టైమింగ్ ఉండిద్ది కదా అని చూస్తే ఇంకా 4 వరకు ఉంది అని ఉంది అక్కడ విజిటర్ సెంటర్. ఒక ప్లేస్ కి వెళ్ళాము, ఒక విజిటర్ సెంటర్ కి వెళ్ళాము. కింద ఉన్న దాంట్లో అక్కడ ఏమీ లేదు, ఎవరు లేరు, మొత్తము ఓపెనే ఉంది. కానీ విజిటర్ సెంటర్ లో ఎవరు లేరు అని మేము ఇంకా వేరే దానికి వెళ్దాంలే, పైకి వెళ్ళేంత వరకు ఉంటాయి కదా, అది ఇది ఒక్కటే కాదు కదా అని స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలాగా నెక్స్ట్ విజిటర్ సెంటర్ కి చూస్తే అక్కడ ఏం లేదు ఓపెన్. ఇంకా అప్ డౌన్ వెళ్ళిన తర్వాతే మనము వెళ్ళగలము విజిటర్ సెంటర్ కంటే. అయితే ముందు విజిటర్ సెంటర్ కి వెళ్ళి అక్కడ తీసేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము, దగ్గరే కదా 5 minutes కదా అప్ డౌన్ నుంచి అనుకొని ఇంకా డైరెక్ట్ గా విజిటర్ సెంటర్ కి పెట్టుకొని ఇంకా అక్కడికి వెళ్తున్నాము డైరెక్ట్ గా. ఇంకా మధ్యలో సెడోనా రాక్స్ అవన్నీ వస్తే అక్కడ దిగి కొన్ని ఫొటోస్ అవి దిగి ఇంకా వెళ్ళిపోతున్నాం. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just 2 hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be 2 hearts running wild. అప్ టౌన్ కి రాగానే నేనేం చెప్పానంటే నన్ను ఇక్కడ డ్రాప్ చేసి సెంటర్ కి వెళ్ళేసి రండి, ఇంకా నేను అంతలోపు ఇక్కడే ఉంటాను, మీరు మళ్ళీ రిటర్న్ వస్తారు కదా అని చెప్పాను. అక్కడ లేదు ముందు వెళ్దాము, వెళ్ళాక మళ్ళీ వద్దాంలే, ఏం కాదు 5-10 minutes కి ఏం కాదు అని చెప్పారు. లేదు ఇక్కడే ఆపు అని నేను మా ఇద్దరి మధ్య అలా డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఆపు అంటే ఆపకుండా వెళ్ళిపోయాడు. నన్ను ఇంకా డ్రాప్ చేయకుండానే వెళ్ళిపోయాడు. డ్రాప్ చేయకుండానే వెళ్ళడమే బెస్ట్ అనిపించింది. లాస్ట్ లో చూడండి మీకే తెలుస్తుంది ఎందుకు చెప్పాను డ్రాప్ చేయకుండా వెళ్తే బెస్ట్ అనేది. ఈ రోజు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. నేను మీకు ఒక సజెషన్ లాగిస్తాను. ఎప్పుడైనా ఇలాంటి మంచి ప్లేసెస్ కి ట్రిప్ కి రావాలి అంటే గర్ల్స్ గ్యాంగ్ తో రావాలి, అప్పుడైతే మనము ఎంజాయ్ చేయడానికి బాగుండిద్ది. ఇలాగా హస్బెండ్స్ తో బాయ్ ఫ్రెండ్ తో వచ్చాము అంటే వాళ్ళు ఇంకా ఇలా షాపింగ్ చేయడము ఇలాగా తిరగడము ఇవంతా ఇష్టపడరు. ఎప్పుడు చూసినా వెళ్దాం పద అంటూ ఉంటారు, తొందర పెడుతూ ఉంటారు. కాబట్టి ఇలా కాకుండా ఎవరన్నా గర్ల్స్ గ్యాంగ్ తో వచ్చారు అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇలాగా వచ్చారు అంటే నైట్ స్టే చేసి ఇలాగ మొత్తం షాపింగ్ చేసి సైక్లింగ్ కి బైకింగ్ కి ట్రెక్కింగ్ కి మొత్తం బాగుండిద్ది. ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. ఈ 3 ప్లేసెస్ లో నాకు ఈ సెడోనానే బాగా నచ్చింది. ఉందాము అంటే ఇంకా ఉంచకుండా తీసుకెళ్లిపోతున్నారు. ఇంత వెదర్ లో మా వల్ల కాదు, మేము తిరగలేము. ఇంకా డ్రైవింగ్ చేసి ఇంకా మా దగ్గర మొత్తము ఎనర్జీ అంతా అయిపోయింది అని తీసుకెళ్లిపోయారు. ముందేమో విజిటర్ సెంటర్ కి వెళ్ళేసి వద్దాము అని చెప్పారు. తర్వాత విజిటర్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత ఇంకా అదంతా చూసి అక్కడ ఒక 20 minutes అలా టైం స్పెండ్ చేసాం. అక్కడ విజిటర్ సెంటర్ దగ్గర స్టాంప్ వేయించుకోవడం కోసము, అది తీసుకోవడం కోసం అని మొత్తం అక్కడ టైం స్పెండ్ చేయడం వల్ల ఇంకా మమ్మల్ని ఇంకా రిటర్న్ తీసుకురాలేదు. రోజు అక్కడంతా తిరగడం వల్ల మాకు ఎనర్జీ లేదు. కానీ ఇదంతా చూసిన తర్వాత ఓకే ఇదంతా షాపింగ్ చేయొచ్చు, విండో షాపింగ్ చేయొచ్చు, ఒకవేళ ఏదన్నా నచ్చితే తీసుకోవచ్చు. అలానే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీస్ ఉన్నాయి, ఏమన్నా డిస్ప్లేస్ ఉన్నాయి, మొత్తము షోరూమ్స్ ఉన్నాయి, మ్యూజియం ఉంది, అన్ని చూడొచ్చు కదా అనుకుంటే ఇలా తీసుకురాలేదు. రిటర్న్ తీసుకురాకుండా వెళ్దాము అంటుంటే ఇక్కడే కదా ఉండేది, ఎప్పుడైనా వద్దాంలే 1 day ప్లాన్ చేసుకొని అని ఆ చేత సరే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అనిపించి ఇంకా ఇంటికి తీసుకెళ్లిపోయాడు. మళ్ళీ చెప్పకుండా తీసుకెళ్తే ఏదో ఒకటి అంటాను. ఇక్కడ కోడి చూసారా ఎంత హైట్ లో ఉంది, దాని పక్కన నుంచి ఉంటే మన కన్నా చాలా హైట్ ఉంది, ఒక 6 feet పైనే ఉంది. అది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ వీడియోలో అదైతే చాలా హైట్ ఉంది. ఇంకా వెళ్ళినప్పుడు గ్యాస్ ఫిల్ చేయించుకుందాంలే అనుకున్నాము, కానీ ఇంకా మధ్యలో ట్రిప్ క్యాన్సిల్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామని తెలిసాక ఇంకా ఇక్కడ మధ్యలో గ్యాస్ స్టేషన్లు ఏమి ఉండవేమో ఓకే అని చెప్పి ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము. అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా అది దానిమ్మ చెట్టు, మన ఇండియాలో ఉండేది కదా ఆ దానిమ్మ చెట్టు అనుకున్నాము. కానీ దగ్గరికి వెళ్దాము అంటే
ఏమోలే ఇక్కడ చాలా మంది ఉన్నారు అని చెప్పి నేనేం దగ్గరికి వెళ్ళలేదు ఆ చెట్టు దగ్గరికి. అక్కడ ఆ ఇంటిలో వాళ్ళు అక్కడ బయట నుంచొని ఉన్నారు. ఇంకా ఫైనల్లీ విజిటర్ సెంటర్ కి వచ్చేసి ఇక్కడ లోపలికి వెళ్ళాము. అక్కడైతే కొంచెం వెయిటింగ్ టైం ఉంది లోపల, అంటే స్టాంపింగ్ వేయించుకోవాలి అంటే వెయిటింగ్ టైం ఉంది కొంచెం సేపు. ఇంకా అక్కడ ఉండేసి కొంచెం ఫ్రెష్ అయ్యేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇలా ఫైనల్లీ సెడోనా ట్రిప్ బిస్కెట్ అయ్యింది. ప్లాన్ చేసుకొని అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఏమి చూడకుండా రిటర్న్ వచ్చి ఇలా బిస్కెట్ అయిన ట్రిప్స్ ఏమన్నా ఉన్నాయి అంటే కింద కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. మాకొక్కరికే ఇలా ఎవరికైనా ఇలాగా బిస్కెట్ అయిందా ట్రిప్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికన్ నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.